హలో ఆల్, అందరికీ నమస్కారం. ఈ వీడియోలో సాబుదానా పాయసం చేశాను. దీనిలో ఒక ఇంగ్రీడియంట్ కలిపాను. దానివల్ల దానికి చాలా టేస్ట్ వస్తుంది పాయసంకి. అదేంటో చూడండి. దానికి ముందుగా మీకు ఈ వీడియోలో ఒక రెమెడీ గురించి చెప్తాను. ఆ రెమెడీ ఏంటంటే, సంపాదన బాగుండి సేవింగ్స్ చేసుకోలేకపోతున్నామని బాధపడే వారికి ఇది ఒక మంచి పరిహారం. ఇది ఒకసారి చేసుకుంటే సరిపోతుంది. దీని ప్రభావం ఒక 1 ఇయర్ ఉంటుంది. దాని తర్వాత మళ్ళీ చేసుకుంటూ ఉండొచ్చు. ఇది అంత కష్టమైన పరిహారం కూడా కాదు. దీనికి పెద్ద ఖర్చు కూడా ఏమీ ఉండదు. ₹1 బిళ్ళ, ఒక్క నల్ల గురువింద గింజ ఉంటే చాలు. ఈ నల్ల గురువింద గింజ పూజా స్టోర్లలో వెళ్ళి అడిగితే ఇస్తారు. మనకి ఎక్కువ ఎర్ర గురువింద గింజలే దొరుకుతాయి కదా. ఎర్రవి కాకుండా నల్ల గురువింద గింజలు తీసుకోవాలి. అందులో ఒక నల్ల గురువింజ గింజను తీసుకొని, ఒక ₹1 కాయిన్ని తీసుకొని, ఏదైనా ఒక మంచి రోజు చూసుకొని, మంచి ముహూర్తం ఉన్నటువంటి టైంలో, అంటే రాహుకాలం, వర్జం, దుర్ముహూర్తం లేనటువంటి సమయం చూసుకొని, ఇష్టమైన దైవానికి మనసులో నమస్కారం చేసుకొని, నా సంపాదన చక్కగా దాచుకోవడానికి నాకు శక్తి కలగాలి, దాచుకోగలగాలి, మంచి సేవింగ్స్ కలగాలి అని మనసులో నమస్కారం చేసుకొని, చిన్నపాటి గొయ్యి తవ్వి భూమిలో పాతిపెట్టాలి. కొంచెం లోపలికి పాతిపెట్టాలి. ఎక్కడైనా పాతిపెట్టొచ్చు భూమిలో. ఎన్నాళ్ళు అవి భూమిలో ఉంటాయో అన్ని రోజులు మనకు మంచి ఫలితాలు ఉంటాయి. కనుక చాలా తేలికైన పరిహారం. అయితే ఈ పరిహారం ఎవరికి వారే చేసుకోవాలి. కాబట్టి మంచి సేవింగ్స్ చేసుకోండి. హాయిగా ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.